నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. లండన్ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్. హోమియోపతి కాలేజీలో సీట్ల పునరుద్ధరణ. ఎంపీ పురంధేశ్వరి కృషికి ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు. శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. సీఎం చంద్రబాబు ఉదార స్వభావుడు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్య. ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యాన్ని సహించం, కఠిన చర్యలు తప్పవని ఆదిరెడ్డి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, అంతర్జాతీయ వేదికపై ఏపీ పర్యాటక ఖ్యాతిని వివరించామని, ఏపీని గ్లోబల్ టూరిజం మ్యాప్పై సగర్వంగా నిలబెడతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రి దుర్గేష్ సారథ్యంలోని బృందం లండన్లో బిజీగా గడిపింది. లండన్లోని ఎక్సెల్ లండన్ వేదికగా నవంబర్ 4 నుంచి 6 వరకు జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ఎగ్జిబిషన్లో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్లు పాల్గొని రాష్ట్ర పర్యాటక వాణిని వినిపించారు. తొలి రోజు తొలుత భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ను డిప్యూటీ హైకమిషనర్, దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో ఏపీ పర్యాటక స్టాల్ను అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ ద్వారా రాష్ట్రంలోని ప్రకృతి, సహజ సిద్ధ ప్రదేశాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన తీర ప్రాంతం, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం కల్పించారు. ఏపీ స్టాల్కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి అరకు కాఫీని అందజేశారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కళాశాలలో 23 పీజీ సీట్లు పునరుద్ధరించడంతో పాటు 50కి తగ్గించేసిన BHMS సీట్లను 63కి పెంచారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సీట్ల పునరుద్ధరణ కోసం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం హోమియోపతి కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ఇక్కడ సౌకర్యాల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన 23 పీజీ సీట్లు ఆపివేశారని, అలాగే 63 ఉండే BHMS సీట్లు 50కి కుదించేశారని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సహకారంతో కళాశాలలో మౌలిక వసతులు కల్పించుకోగలుగుతున్నామన్నారు. ఇప్పుడు మళ్ళీ కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 3,20,00,000 రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్, నేను ఉదయమే చెప్పాను, ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా
63 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20,00,000 చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాడి మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20,00,000 కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10,00,000 తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నా. కార్తీక మాసం పరమ పవిత్రం, హరిహరులకెంతో ప్రీతికరం. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతాయి, శివనామ స్మరణతో మార్మోగుతాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడికి అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది. శ్రీ ఉమా కోటిలింగాలు, ఉమా మార్కండేయేశ్వర, ఉమా రామలింగేశ్వర, విశ్వేశ్వర ఆలయం, జోడుగుళ్ళు, ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయాలు వేద మంత్రాలతో మార్మోగాయి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షను చేపడతారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో పి రాజబాబు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవటం, అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును, కార్తీక పౌర్ణమి విశిష్టతను, అమ్మవారి ఉపవాస దీక్షకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ స్వర్మ వివరించారు. భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. నవయవ్వనాభ్యాం పరస్పరా సృష్టబుద్ధరాభ్యాం నాగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గౌతమీ తీరంలో వేంచేసి ఉన్న రాజమహేంద్రవరంలో శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధానార్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3:30 గంటల నుండి కూడా భక్తులు గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు పంచామృత అభిషేకములతో దేవాలయం ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉండి, అలాగే ప్రతి భక్తులు కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని శాలిగ్రామ దానాలు, అలాగే స్వయంపాక దానాలు, స్వామివారికి మహారుద్రహోమము, అలాగే పార్థివానికి అభిషేకము. ఈరోజు సాయంకాలము 7 గంటలకు జ్వాలాతారణ మహోత్సవం స్వామివారికి వైభవంగా జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా స్వామివారి జ్వాలాతోరణం చూసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. అన్ని పౌర్ణములలో కల్లా కార్తీక పౌర్ణమి చాలా విశేషము. ఎందుకంటే శంకరుడు హాలాహలం మింగిన తర్వాత స్వామివారికి ఏ విధమైన ఆపద కలగకుండా ఉండాలని చెప్పి పార్వతీదేవి ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంకాలం స్వామివారి జ్వాలాతోరణంలో అమ్మవారు ఊరేగింపుగా ఊరేగుతుంది. అందువల్ల కార్తీక పౌర్ణమి కొత్తగా పెళ్ళైన వారు పార్వతీదేవికి పువ్వు పిండి స్వయం పాకం సమర్పిస్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున స్వామివారికి అలాగే అమ్మవారికి విష్ణుప్రీతి కలుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి చాలా విశేషమైంది. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం తెల్లవారుజామున 3 గంటలకి తెరవడం, అనంతరం సుప్రభాత సేవ, ప్రథమాభిషేకం నిర్వహించి దేవస్థానం ప్రధానార్చకులు శ్రీ పెద్దింటి నీలకంఠ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తదనంతరం భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం అలాగే ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి భక్తులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే శానిటేషన్పై దృష్టి పెట్టి ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీరు సదుపాయం అలాగే ఉచిత ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంలో సుమారు 7 గంటల ప్రాంతంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నేను కార్యనిర్వహణాధికారి పి రాజబాబు. ఒకవైపు ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేస్తూ మరొక వైపు పేద మధ్యతరగతి రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్షణ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా సహాయం అందిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక గాంధీపురంలో ఉన్న నివాసంలో బుధవారం 13 మందికి చెక్కులు 2 ఎల్ఓసీలను గోరంట్ల చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యానికి సాయం అందించామన్నారు. ఇప్పుడు 11,89,397 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఇంత ఉదారంగా సహాయం చేస్తున్న సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్లకు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, నాయకులు నున్న కృష్ణ, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, బొప్పన శ్రీనివాస్, మట్టా శ్రీనివాస్, పెంకె కోటి, ఎంఎస్ఆర్ శ్రీను, బత్తిన రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. పేదలకి మానవత్వంతో సాయం చేయడంలో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 14-19 మధ్య కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేసి పేదవారు వైద్యానికి ఖర్చు పెట్టి ఇక్కట్ల పాలైన వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు. ఆ రోజు మా ఒక రూరల్ నియోజకవర్గంలోనే 12 కోట్ల రూపాయల పైచీలకు 14-19 మధ్య నిధులు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. మరలా ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారీగా ఇస్తూ ఉన్నారు. నెలకు దాదాపు 20 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో కూడా తక్కువ లేకుండా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే నిరుపేదలు ఆర్థికంగా ఖర్చును భరించలేని వాళ్ళు అప్పుల పాలైపోతున్న వాళ్ళని ఆదుకోవడం కోసం వాళ్ళ పుస్తులు కూడా తాకట్టు పెట్టుకునే లాంటి వ్యక్తులందరికీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా సాయం చేస్తున్నాం. రాజమండ్రిలో ఇప్పటివరకు దాదాపుగా 2,60,00,000 రూపాయలు రూరల్లో మేము ఇచ్చాం. ఈరోజు కూడా 12 లక్షల రూపాయలు వారికి సాయం చేశాం. ఇవాళ ఏదైతే మా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ ప్రజలకు చేరువుగా వెళ్ళండి, బాధితుల పక్షాన్ని నిలబడదాం, నిజమైన సేవా లక్ష్యాన్ని నెరవేరుద్దాం. గతంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేద్దాం. ఎవరైతే బాధితులు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం చేరువుగా వెళ్ళి వారిని సాంత్వన చేకూర్చేలాగా చేయటం, మన సహాయం చేయగలిగినంత చేద్దాం. ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది, విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. వైద్యశాలలన్నీ కూడా అభివృద్ధి పందాల్లో ముందుకు నడిచేలాగాను మందులు, డాక్టర్సు, సిబ్బంది అందుబాటులో ఉండేలాగా చేస్తూ ఉంది. అలాగా ఆరోగ్యశ్రీ కూడా కావాల్సిన నిధులన్నీ వెచ్చించాలని ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ కేంద్రం కూడా పటిష్టం చేసే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ రోజున ఇంత మానవతా ఉదాహరణతో సహాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దానికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సమర్థవంతమైన విధానాలతో ముందుకు సాగుతున్న లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి చేయూతనివ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి 15 రోజులకు కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలన చేసి సమస్యలు తెలుసుకుంటున్నామని, ఇక్కడ సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు విభాగాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఆయనకు ఆసుపత్రి సూపరింటెండెంట్గా నూతన బాధ్యతలు చేపట్టిన పివివి సత్యనారాయణ వైద్య బృందం స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇక్కడ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి పీజీ విద్యార్థులు సహకరిస్తున్నారని, న్యూరాలజీ వైద్యుడు మరొక వారం రోజుల్లో విధుల్లో చేరతారని ఆశిస్తున్నామని అన్నారు.
క్రిటికల్ కేర్ యూనిట్ను జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, దానితో పాటు ఆధునూతన ఫీచర్లతో సౌకర్యాలతో మార్చురీని 1 కోటి నుంచి 1.5 కోటి వరకు సిఎస్ఆర్ నిధులతో నిర్మాణానికి భూమి పూజ చేయడానికి సంకల్పించామన్నారు. సిబ్బంది రాత్రి సమయంలో సక్రమంగా వ్యవహరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వారు మారకపోతే చర్యలు తప్పవని అన్నారు. జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటెండర్స్ ఎవరైనా వచ్చినా కూడా రియాక్ట్ అవ్వకపోవడం, అలాగని మనం ఏదైనా ప్రయత్నం చేసినా అక్కడ ఫోన్స్ స్పందించకపోవడం జరుగుతూ ఉంది. చూస్తున్నాం, చెప్పాం, తర్వాత ఇంక చర్యలు తప్పవు. ఎందుకంటే రాత్రిపూట్లు అన్నది ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. ఈ హాస్పిటల్ 24/7 పనిచేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగానే నైట్ టైం షిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది క్షమించడానికి నేరం అవుతుంది. అభ్యర్థిస్తూ ఉన్నాం, మా చేత అలాంటి పనులు చేయనివ్వకండి. కాదు మేము మారలేమంటారా? అనేక డిపార్ట్మెంట్లు మారినాయి. పలకరింపులో మార్పు కనబడ్డాది, వైద్యం అందించడంలో మార్పు కనబడ్డాది, పనిచేసే విధానంలో మార్పు కనబడ్డాది. ఎంత డిపార్ట్మెంట్స్లో మార్పు కనబడినప్పుడు ఈ బ్లాక్లో కూడా మార్పు కనబడాలి. అది కూడా సమీక్షిస్తాం. అలాగే ప్రజలకి మంచి వైద్యం, మంచి విద్య, వైద్యపరంగా ఏం చేసామన్నది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు చాలామంది అన్నారు, ఏమొస్తారులే 1 నెల 2 నెల, కొత్త పెళ్లి కొడుకులు కదా 3 నెలల్లో 4 నెలలు అన్నారు. 15 నెలలుగా ఇదే పనిగా పనిచేస్తామని వాళ్ళు ఎవరు కూడా ఆశించలే. వాళ్ళు అనగానే అనేది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీన్ని రెవెన్యూ ఇది ఒక ఏటీఎంగా చూసేవాళ్ళు. విచ్చలవిడి అవినీతితనం అలా చేశారు. ఇక్కడ మేము ఒక పారదర్శకతతో ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తాం. రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు పవిత్ర కోటిలింగాల రేవులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని పంచామృత అభిషేకాలు చేశారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం, అందున కార్తీక పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించడం ద్వారా తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కోటిలింగేశ్వరుని ఆలయం వేద మంత్రాలతో మారుమోగింది. తెల్లవారుజామున 3:05 స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం గ్రామసేవ నిర్వహించారు. ఈవో లక్ష్మీబాయి మాట్లాడుతూ భక్తులందరూ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారండి. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాట్స్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంపెయిన్ కూడా అరేంజ్ చేసామండి. ఈరోజు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు అనేవి నిర్వహించామండి. అలాగే సాయంత్రం 7 గంటలకి శ్రీ స్వామివారి జ్వాలాతరణం జరుగుతుంది. 7వ తారీఖున శుక్రవారం శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందండి. అనంతరం పూజల అనంతరం అన్న సమారాధన నిర్వహించబడును. అలాగే వచ్చే సోమవారం, కార్తీక సోమవారం రోజు శ్రీ పంతం సత్యనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం సంయుక్త ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందండి. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ తమకు అందుబాటులో ఉంటే స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించడం ద్వారా స్థానిక వ్యాపారులకు మద్దతుగా నిలిచి దేశాభివృద్ధికి సహకరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
బీజేపీ 5వ మండల అధ్యక్షుడు కమలేష్ జైన్ ఆధ్వర్యంలో వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా స్వదేశీ నినాదంతో ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రజల్ని కోరటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా పరిమిరాధ, కో ఇన్ఛార్జిగా వీరా వీరాంజనేయులు వ్యవహరించారు. బీజేపీ సీనియర్ నాయకులు బోరా రామచంద్రరావు, కూరగంటి సతీష్, లలిత్ జైన్, పిల్లాడి రుద్రయ్య, కె లక్ష్మి, రుక్కు, పి పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా స్వదేశీ భారత్ మాతా కి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంటింటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఉద్దేశంతో ఈ కరపత్రాన్ని డోర్ టు డోర్ ప్రచారం చేయమన్నారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో భక్తులు భారీగా గోదావరిలో పుణ్యస్నానాలకు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్ సహా అన్ని రేవులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తమను చల్లగా కాచి కాపాడాలని ఆ శివయ్యను వేడుకోవటం కనిపించింది. కార్పొరేషన్ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి నదిలోకి వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేయటం జరిగింది. నదిలో బోట్లు, గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకుడు పెద్దింటి ఫణిశర్మ భక్తులకు కార్తీక మాస విశిష్టతను, పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున ఉపవాస దీక్ష చేయటం వల్ల భక్తులకు కలిగే ఫలితాలను వివరించారు. ఓం నమ శివాయ. ఈరోజు చాలా విశేషమైనటువంటి మహాపర్వము మరియు విశేషమైనటువంటి రోజు. ఈరోజు ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశేషమైన పర్వదినంగా పరిగణింపబడుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే కనుక చంద్రుడు కృతికా నక్షత్రం ప్రవేశించినప్పుడు కార్తీక పౌర్ణమి మనకి లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు అత్యంత అరుదుగా మనకి చాలా విశేషంగా ఆవిర్భవించడం జరుగుతుంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఏమిటంటే కనుక కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో పుష్కర స్నానం చేస్తే అంత ఫలితం కలుగుతుంది. పుష్కర స్నానం చేసిన అంత ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్నానాలు గావిస్తారో వారికి అన్ని రకాలుగా కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులు కలుగుతాయి. అంతేకాకుండా ఈశ్వరుని అత్యంత ప్రీతిపాత్రంగా ఈనాడు విశేషంగా పంచామృతాభిషేకాలు మరియు లక్ష బిల్వపత్ర పూజలు కూడా అన్ని శివాలయాలు పంచాంగ క్షేత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాస స్నాన ఫలితం మనం చాలా విశేషంగా చేస్తే లోపల ఉన్నటువంటి అజ్ఞానం పోయి జ్ఞాన సంపత్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కార్తీక మాసం ప్రత్యేకించి దీపారాధన అనేటువంటి ఆవశ్యకత కలిగి ఉన్నది. దీపం జ్యోతి బ్రహ్మ దీపో దీప జనార్దన అని చెప్పేసి దేవుడికి మనం సమీపంగా ఉండాలనేటువంటి నానుడి ప్రకారంగా దీపరూపంలో మనం స్వామివారి దగ్గరగా ఉండడము మరియు ఆయనకి అన్ని రకాలుగా కూడా మనకి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కలగజేయడం జరుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి స్వామివారు. అంతేకాకుండా ఈరోజు పార్వతీదేవి తన భర్తని భక్తులు ఎలా అయితే చేస్తుంటారో వ్రతాలు, నోములు, అదేవిధంగా అమ్మవారు కూడా తన భర్త విషము తాగి ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడు తన భర్తకి ఏమీ అవ్వకూడదని చెప్పేసి అమ్మవారు కూడా ఈనాడు ప్రదోషకాలం వరకు కూడా ఉపవాస దీక్ష చేసి ఈ గ్రామ ప్రదక్షిణం చేసుకుని జ్వలాతోరణం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని, జ్వలాతోరణం అనగా 2 కర్రల మధ్యలో ఒక తాడుని కట్టి ఆ తాడు మధ్యలో ఎండుగడ్డని వేలాడదీసి దాన్ని అంటించగా ఈ చేసిన తర్వాత ఆ మంటలో అమ్మవారు మరియు భక్తులందరూ కూడా ముమ్మారు గ్రామ ప్రదక్షిణం చేసిన తర్వాత ముమ్మారు ఆ గడ్డి నుండి ప్రదక్షిణం చేయడం జరుగుతుంటుంది. జ్వలాతోరణంలో ఆ జ్వల అంటే కనుక మంట, నిప్పు అనేటువంటి చెప్తుంటారు. తోరణం అంటే కనుక మనం తోరణంగా మనకి వేలాడదీయడము అనేటువంటి ప్రకారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది.
ఆ విధంగా చేయడం వలన ఏమిటి అంటే కనుక మనకి భక్తుల్లో ఉన్నటువంటి ఏదైతే భావన ఉంటుందో, నేను పాపం చేశానటువంటి భావం, ఆ భావం నుండి తొలగిపోయి జ్వలాతోరణాలు పాల్గొనడం వల్ల పాపక్షయం అవుతుంది. అందులోని అన్ని రకాల ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా ఈరోజు ఏదైతే పతివ్రత స్త్రీలు మరియు సర్వసౌభాగ్య స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు అమ్మవారి ప్రీతిపాత్రంగా అక్కడ కందపిలకలు మరియు గుమ్మడికాయ మరియు అరటిపళ్ళు అనేటువంటిది అనాదిగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది అలా చేయడం వలన తన బిడ్డలు మరియు తన భర్త ఆరోగ్యం అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అందువల్ల భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకుని, ఈ వ్రత మహత్యాన్ని తెలుసుకుని అందరూ కూడా ఆచరించవలసిందిగా కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఆర్యాపురంలో ఉన్న శ్రీ కృష్ణ చైతన్య మిషన్ అండ్ ఆశ్రమం ఆధ్వర్యంలో పురవీధుల మీదుగా హరినామ సంకీర్తన నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రతిరోజు హరినామ సంకీర్తన నిర్వహిస్తున్నట్లు శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. ఆర్యాపురం ఆశ్రమం నుంచి గోదావరి గట్టు మీదుగా నది వద్దకు హరినామ సంకీర్తన చేసుకుంటూ స్వామీజీ ఆధ్వర్యంలో భక్త బృందం చేరుకున్నారు. అక్కడ గోదావరి నదీమ తల్లికి హారతులు ఇచ్చారు. హరిదాస్ బ్రహ్మచారి మాట్లాడుతూ ఆ పరమశివుడి ఆశీస్సులు భక్తులందరిపైన ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తొలతూగాలని ప్రార్థించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన 15 లక్షల చెక్కులను స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవని లాంటిదని పేర్కొన్నారు. వైద్య చికిత్సల ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిగువ తరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో తోడ్పడుతుందని సోము వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో తీగిరెడ్డి దుర్గా భవానీ, పైలా నూకరాజు, పీర్ ముఖర్జా షేక్, బోడేటి ప్రమోద్ కుమార్లకు మొత్తం 15 లక్షల చెక్కులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, లండన్ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్. హోమియోపతి కాలేజీలో సీట్ల పునరుద్ధరణ, ఎంపీ పురంధేశ్వరి కృషికి ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు. శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు, పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. సీఎం చంద్రబాబు ఉదార స్వభావుడు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు. ప్రభుత్వాసుపత్రిలో నిర్లక్ష్యాన్ని సహించం, కఠిన చర్యలు తప్పవని ఆదిరెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.